వెల్కమ్ టు విక్రమ్ లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీకు తెలుసు మన ఛానల్లో అయితే జాబ్స్ రిలేటెడ్ కంటెంట్ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో 1 వీక్ అయింది అనుకుంటా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయక. సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్కి సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసిన కెరియర్ బై విక్రమ్ అని. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి, మీకు అయితే రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి సంబంధించి చాలామంది క్వశ్చన్స్ అయితే నన్ను ఏమంటారు కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లింక్డ్ఇన్లో అయితే మెసేజ్ చేస్తున్నారు. సో బల్క్ హైరింగ్ అనేది జరగడం వల్ల ఏమైందంటే మనకి వాళ్ళు కొంచెం లేట్ రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. మన దీనికి ఎగ్జామ్ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే క్లియరెన్స్ మెయిల్కి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్వ్యూ స్లాట్స్కి బుక్ చేయడానికి సంబంధించి కానీ సో మెయిల్స్ అనేది చాలా లేట్ రావడం జరుగుతుంది. సో మీకు ఎవరికైతే ఎగ్జామ్ మంచిగా రాసినా అనే హోప్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెయిట్ చేయండి. సో మీకైతే క్లియరెన్స్ మెయిల్ విత్ ఇన్ 1 monthలో అయితే రావడం జరుగుతుంది పక్కా. మ్యాక్సిమం టు కేస్ 1 week to 15 days లోపనే వస్తుంది. బట్ మీరు ఎగ్జామ్ బాగా అంటే వీళ్ళు ఎట్లా అంటే ఫేస్ వైజ్ రిక్రూట్మెంట్ చేస్తారు. అక్కడ ఆఫీస్లో ప్లేస్ కూడా మనకి అన్ని టీమ్స్ మేనేజ్ చేయడానికి ఉండడానికి కూడా ప్లేస్ కావాలి. సో ప్లేస్ అరేంజ్ చేయాలి. వీళ్ళకి అమెజాన్ వాళ్ళకి 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్. సో ఇక్కడ ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రాపర్ లొకేషన్ ప్లేస్ అరేంజ్మెంట్ అన్నీ చూసుకొని కూడా మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ గురించి మెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది. సో అన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకొని సో మనకి ఏమంటారు ఇంటర్వ్యూ క్లియరెన్స్ మెయిల్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ స్లాట్స్ బుకింగ్కి సంబంధించి కానీ ప్రతిదీ కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. సో అందరూ అయితే వెయిట్ చేసి పేషెన్స్తో ఉండండి. సో క్లియరెన్స్ అవుతుంది అన్న హోప్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం పక్క మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గురించి ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి దానికి సంబంధించి కింద అయితే చాలా వీడియోస్ అయితే చేసినాను. సో అవన్నీ కూడా మన ఛానల్లో ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా చెక్ చేయొచ్చు అక్కడ నుంచి అయితే. అండ్ నెక్స్ట్ అది అండి. నెక్స్ట్ ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి అమెజాన్ నుంచి అయితే కంటెంట్ రివ్యూయర్ అమెజాన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంటెంట్ రివ్యూయర్ అమెజాన్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో నా యాక్చువల్లీ ఇది 2 days బ్యాక్ హైరింగ్ స్టార్ట్ అయింది. సో నాకు చాలా వర్క్స్ ఉండే, నేను అందుకే వీడియో చేయలేదు. సో ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, శాలరీ ఎంత ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది, ఎలా అప్లై చేసుకోవాలి అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంకొకటి అప్డేట్ ఏంటంటే మీరు ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో మాత్రమే దీని అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ అయితే ఈజీగా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ సో జాబ్ రోల్కి వెళ్ళినట్టయితే మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే ఈ రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ మనం షార్ట్కట్లో డిస్కస్ చేద్దాం అసలు యాక్చువల్గా ఈ కంటెంట్ రివ్యూయర్ అమెజాన్ వాళ్ళది ఏం వర్క్ ఉంటుంది అనేది. అండ్ ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్ ఎన్ష్యూరింగ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ప్రొవైడింగ్ ఏ సేమ్లెస్ ట్రస్ట్వర్తీ ఎక్స్పీరియన్స్ ఫర్ కస్టమర్స్? Do you thrive on upholding advertising guidelines and standards? If so, we invite you to join our ads moderation team at Amazon. సో మనకి ఇక్కడ అర్థమవుతుంది కంటెంట్ రివ్యూయర్ అనగానే యాడ్స్ మోడరేషన్. సో మనకి యాడ్స్కి సంబంధించి అమెజాన్లో వీళ్ళకి సేల్స్ అనేది ఉంటాయి అప్పుడప్పుడు. నెక్స్ట్ ఇట్లా నార్మల్గా మనకు తెలిసిన ఏంటంటే బిగ్ బిలియన్ డే సేల్స్, రిపబ్లిక్ డే సేల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అప్పుడు వీళ్ళకి ప్రాపర్ అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి ఒక టీమ్, స్పెషలైజ్డ్ టీమ్ కావాలి కదా. సో వాళ్ళని ఈ కంటెంట్ రివ్యూయర్ అనే ద్వారా అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ షార్ట్కట్లో చూసినట్టయితే మీరు ద అడ్వర్టైజింగ్ ట్రస్ట్ highly motivated and talented candidates to moderate content audit advertisement to enable advertisers to all stages with self-service products to build their business brand at Amazon. And we are focused on continuous exploration of context and creative formats where the advertising delivers value to customers and advertisers. ATO support moderation activities and for multiple ad programs. Our team moderates content such as text, photo, audio, video submitted as a part of ads campaigns showed by advertisers, seller, vendor, or other publisher. And we moderate content to ensure its compliance with ad guidelines in order to safeguard the shopper experience. Ad products that we support are sponsored brand, sponsored products, books, book ads, sponsored display ad, self-serve display ad video. So ఇలా అక్కడ ఎంత మెన్షన్ చేసినారో దీనికి
వీళ్ళు ఏ గైడ్లైన్స్ పాటించుకుంటా మనకి అడ్వర్టైజింగ్ బ్యానర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో వాటిని మోడరేషన్ చేసుకుంటూ ఆడిటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దిస్ రోల్ ఏముంటుందని చూద్దాం. బీ పార్ట్ ఆఫ్ దిస్ హై ఇంపాక్ట్ స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ టీమ్ టు వర్క్ డైరెక్ట్లీ సపోర్ట్ అమెజాన్ ఫాస్ట్ గ్రోయింగ్ అడ్వర్టైజింగ్ బిజినెస్ విచ్ ఇస్ క్రూషియల్ టు ద కంపెనీస్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో అడ్వర్టైజింగ్ అనేది ఈ రోజుల్లో మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎంత ప్రాపర్గా అడ్వర్టైజ్ చేసినట్టయితే మనకి ప్రోడక్ట్స్ కొనడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు కస్టమర్స్. నెక్స్ట్ విల్ ప్లే కీ రోల్ ఇన్ షేపింగ్ ద అడ్వర్టైజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ అమెజాన్ కస్టమర్స్ అండ్ అడ్వర్టైజర్స్ and work on cutting edge advertising solutions, collaborate with cross-functional teams to explore innovative content formats and experiences. So ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ ఒకసారి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మోడల్ కంటెంట్ విచ్ ఇంక్లూడ్స్ ఇమేజ్ టెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఆడియో వీడియో సంబంధించి వాటిని అయితే మోడరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోడరేట్ యాడ్స్ బేస్డ్ ఆన్ ద critical events by keeping yourself updated on all global news and trends, and use translation features to moderate content. Review feedback from customers, identify, highlight any recommendations, consistently meet productivity, decision and operational metrics. సో ప్రతి దానిలో మనకి మెట్రిక్స్ అనేది ప్రాపర్గా మీట్ కావాల్సి ఉంటుంది, ప్రొడక్టివిటీ కూడా మీట్ కావాల్సి ఉంటుంది, ప్రాపర్ గైడ్లైన్స్ ఎస్ఓపి అంతా కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్. సో ప్రతి జాబ్కి అయితే ఇదైతే మ్యాండేటరీ. ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం, చదవడం అయితే పక్కా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫాల్ట్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. సో ఎంఎస్ ఆఫీస్ సంబంధించి అన్ని అప్లికేషన్స్ మీద మనకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలని కాదు, బట్ మనకు అన్నిటి గురించి అయితే ఐడియా ఉండాల్సి ఉంటుంది. సో ఇది వచ్చి బేసిక్ క్వాలిఫికేషన్స్. సో ఈ అప్లికేషన్ లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు అక్కడ ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు సేమ్ ఇదే పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు మనకి అమెజాన్కి సంబంధించి అఫీషియల్ అమెజాన్ జాబ్స్ పోర్టల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ మనకి అకౌంట్ ఉన్నట్టయితే డైరెక్ట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. ఒకవేళ అకౌంట్ లేనట్టయితే మనం అమెజాన్ జాబ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత మనం నార్మల్గా అయితే ఎలా ఐర్ప్రోలో అయితే ఎలా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. అలా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ అమెజాన్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా ఎస్ఆర్ నో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కూడా రెజ్యూమ్ సబ్మిట్ చేసి అండ్ మన ప్రొఫైల్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వాళ్ళైతే మనకి మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు, మన ప్రొఫైల్ అయితే ఎలిజిబుల్ అంటే. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ గురించి కూడా వాళ్ళైతే అప్డేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ అంటే క్లిక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.